హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేకే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను. దానికి 1/2 కిలో నాటుకోడి కట్ చేయించి తీసుకున్నాను. 3 టైమ్స్ వాష్ చేసి ఇది కుండలో యాడ్ చేసినాం. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుదాము. ఇది కుక్కర్లో అయితే 3 to 4 విజిల్స్కి ఉడుకుతుంది. ఇది కుండలో కాబట్టి ఇది లేట్గానే అవుతుంది ఈరోజు. ఇప్పుడు వచ్చి దీంట్లో ఆనియన్ వేసి కలిపాను. కొంచెం నీళ్లు పోసి పెడదాం, ఎందుకంటే ఇది కుండ కాబట్టి తగులుకుంటుంది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసినాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇది కలిపి ఒక 10 minutes ఉడకనిద్దాం. ఇది ఉడుకుతుంది అని నాకు డౌటే, తొందరగా ఉడకదు కదా. ఇప్పుడు పెట్టినాను. ఇప్పుడు 10 minutes అయింది, చూద్దాం ఉడికిందేమో. ఇది నాకు తెలిసి ఉడకలేదు ఇంకా. ఇంకొంచెం సేపు పెట్టి చూద్దాము ఉడికిందో లేదో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాం. మూత పెట్టి ఇది ఉడుకుతూ ఉంది కాబట్టి పక్కన దీంట్లో గ్రేవీకి కావాలి కదా, దానికి మసాలా తీసుకుందాం. దీంట్లో 10 దాకా వట్టిమిరపకాయలు తీసుకున్నాను. ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది కొంచెం వేడి చేసి దీంట్లో చెక్క, 2 లవంగాలు యాడ్ చేసి దీన్ని వేయించుకుందాము. ఇది వట్టి కొబ్బరి, అది గ్రేవీ కోసమని. ఇప్పుడు ఇది చూద్దాం ఉడికిందేమో. ఉడికినట్టుంది, అంటే 70% ఉడికింది. ఉడకలేదు ఫ్రెండ్స్. ఇది ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఇప్పుడు 5 to 7 minutes అయింది. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు 70% ఉడికిపోయింది ఇది. ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకోవాలి కదా మేము, అందుకని నేను కుండలోనే ట్రై చేస్తున్నాను గ్రేవీ కూడా. అందుకని ఇది పక్కన తీసుకుంటున్నాను. చికెన్ని పక్కన తీసేసి ఆ కుండలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కొంచెం ఆనియన్స్, 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్, అంటే ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదు. కొంచెం ఉడికినాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే నా మాటలు కొంచెము ముస్లిమ్స్ వాళ్ళం కదా, అందుకని తెలుగు కొంచెం సరిగ్గా రావట్లేదు. దీంట్లో ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేద్దాం. యాడ్ చేసినాక ఇది కొంచెం ఉడికినాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి దీన్ని కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉందాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్, లేకపోతే వాసన వస్తుంది, పచ్చి వాసన. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండి దీంట్లోకి వచ్చి మసాలాని యాడ్ చేద్దాం. అంటే ఇది ఇంకా బ్రౌన్ కలర్ రాలేదు. ఇది కుండ కొంచెం కొంచెం తక్కువ తగులుతుంది దీనికి మంట, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మసాలాని యాడ్ చేద్దాం. ఇది వేయించుకున్నాను కదా ఆ మసాలాలు, ఇవి కొబ్బరి వేసినాం కదా అవి. ఇది దీంట్లో కొంచెం పసుపు కలుపుదాము. పసుపు వేసి కలిపి కొంచెం సేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. అంటే ఇది పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఉడకనిస్తే బాగుంటుంది, ఎందుకంటే కొబ్బరి అవి ఉన్నాయి కదా. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమోటాలని యాడ్ చేద్దాం. 2 టమోటాలు కట్ చేసి యాడ్ చేస్తున్నాను నేను. ఇది బాగా కలుపుకొని, ఈ టమోటా అనేది కొంచెం మ్యాష్ అయితే చాలు.
ఇప్పుడు కొంచెం సేపు ఉడకనిద్దాము మూత పెట్టి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, 4 minutes అయింది. ఇది కొంచెం మ్యాష్ అయింది టమోటాలు. ఇది చూస్తూ ఉండాలి కుండలో కాబట్టి, లేకుంటే ఇది తగులుకుపోతుంది కింద వైపు. మసాలా అనేది తగులుకుంటుంది కుండకి. కొంచెం సేపు మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇది మసాలా మొత్తం ఉడికింది బాగా. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని యాడ్ చేద్దాము. 1/2 teaspoon సాల్ట్ వేసి కలుపుదాము. అంటే ఇంతకుముందు దీంట్లో ఉడకడానికి వేసినాం కదా, అందుకని ఇప్పుడు దానికి తగ్గట్టు ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. ఇది బాగా కలిపి కొంచెం సేపు దీన్ని ఉడకనిద్దాము మూత పెట్టేసి. ఇప్పుడు చూద్దాము, ఒక 5 minutes అయింది. కలుపుదాము. ఇది ఆల్మోస్ట్ మసాలా వాసన అనేది, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే ఇది మసాలా ఉంది కదా, దాని వాటరే అది, చికెన్ వాటరే. దాంట్లో వేసేసినాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలిపి కొంచెం మూత పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇది కొత్త కుండ, ఇది దాని మూత అప్పుడే వేడికి పగిలిపోయింది. అది గీతలాగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ వచ్చింది, దగ్గర పడింది. అంటే కొంచెం వాటర్ ఉంది. ఇది కనుక కొంచెం గ్రేవీ లాగా అయిపోతే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇది కొంచెం సేపు ఉడకనిస్తాం ఫ్రెండ్స్. కలుపుతూ ఉంటే బాగుంటుంది, లేకుంటే ఇది కింద వైపు తగులుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే నా మాటలు ఏమైనా పొరపాటు ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం తెలుగులో కొంచెం లాంగ్ వీడియో మాట్లాడుతున్నాను కాబట్టి అందువల్ల ఏమైనా పొరపాటు ఉంటే మిస్టేక్స్ ఉంటాయేమో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes పెట్టి స్టాప్ చేసుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది నాటుకోడి పులుసు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా బాగా వచ్చిందో లేదో మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా కుదిరిందో ఈ స్టైల్లో నాకు ఒక మాట ఒకసారి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కుండలో చేస్తే బాగుంటుంది అని అంటే ట్రై చేసినాను. కుండ ఏమో బాగుంది, దీనిపైన మూత అనేది పగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఖుదాఫిజ్.